హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను బంగాళదుంప కారపొడి చేస్తున్నాను. బంగాళదుంప చెక్కేసి తొక్కలో శుభ్రం చెక్కేసి తురిమేసుకున్నాను. దీంతో తురిమేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను అన్నమాట. శుభ్రంగా కడిగేసుకొని బెజ్జాలు గిన్నెలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కారపొడి చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ కడుక్కోవాలి. చెక్కేసుకున్నాక నీటిలో వేసి సన్నీటిలో వేసుకుని కడుక్కొని మళ్ళీ బెజ్జాల గిన్నెలో వేసి వాడేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పొడి పొడిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినవి ఇప్పుడు దీన్ని మిక్స్ జార్లో వేస్తున్నాను. దాంట్లోకి ఓ చెంచా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. కారం వేస్తున్నాను. రెండు చెంచాలు వేసాను కారం. సాల్ట్ వేస్తున్నాను ఒక చెంచా. కారపొడి రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, ఎల్లుల్లిపాయ కచ్చాపిచ్చుకొని నలిగింది. ఇది పొతాత చిప్స్ కారపొడి అన్నమాట. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను ఎలా చేసానంటే అన్నీ చేయించాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోద్దు. మీరు మిక్సీలో ఆడేటప్పుడు బాగా 2-3 ట్రిప్లే తిప్పండి. బాగా మెత్తగా అయితే ముద్ద అయిపోతుంది, బాగోదు. ఇలా పొడి పొడిగానే ఉండాలి కారపొడి. సరేనండి, ఉంటా అండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. నేను ఈ పల్లెటూరు లక్ష్మి. ఓకే అండి, బాయ్ అండి.